హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మౌనికా వ్లాగ్స్ అండి. ఈరోజు మనం టేస్టీగా ఉండే సింపుల్గా అయ్యే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. పెద్దగా అంత ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోటి చేసేయొచ్చండి. ఓకేనా? సో మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో దీనికోసం ముందుగా నేను ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా ఈ గ్లాస్ తోటి తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 250 గ్రామ్స్ అలా అవుతుందండి. సో 1 గ్లాస్ తీసుకొని మంచిగా శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ అలా కడిగేసి ఒక 30 మినిట్స్ నానబెట్టేసేసాను. ఓకే, నార్మల్ రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. సో ఇలా నానబెట్టాక ఫ్రెష్ వాటర్ తీసేసుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసి అలాగే కాస్త సాల్ట్ కూడా వేసి వీటిని ఉడికించేసాం. ఒక 80-85-90% అలా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలపకండి. ఓకే, సో చూడండి, ఆయిల్ వేయడం వల్ల ఇలా పొడి పొడిగా అవుతుంది మనకు రైస్. ఓకే, సో ఇలా ఉడికాక దీన్ని మంచి ఇంకేమన్నా వాటర్ ఎక్స్ట్రా ఉంటే మాత్రం వంపేసేయండి, డ్రైన్ అవుట్ చేసేసి ఒక పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాతకి మనకు ఫ్రైడ్ రైస్కి కావాల్సినవన్నీ ఒకసారి చూసేద్దామా? చూడండి, ఇక్కడ నేను ఒకటి ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఓకే, 5-6 పచ్చిమిర్చి, క్యారెట్, కొన్ని బీన్స్. ఓకే, అలాగే కొన్ని వెల్లుల్లి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే అండి. సో దీనికోసం మనం మంచి ఒక కడాయి తీసేసుకుందాము. కడాయి తీసుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. ఓకే, సో ఇవి నేను గ్రీన్ పీస్ కూడా తీసుకున్నానండి, కానీ ఫ్రోజన్వి తీసుకోలేదు. సో ముందే నానబెట్టేసి ఉంచుకున్నా. ఓకే, సో ఇందులోకి మనం ఒక కడాయి తీసుకొని కావలసినంత ఆయిల్ పోసుకుందాం. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలా పోసి కొంచెం వేడవ్వనివ్వండి. ఓకే, సో ఇలా వేడయ్యాక ఇందులోకి ముందుగా మనం వెల్లుల్లి పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకున్నాం కదా, వాటిని వేద్దాము. స్లైట్గా సిమ్లో పెట్టేసి ఒక్కసారి అలా వేయించేసాను. ఆ తర్వాతకి ఇందులోకి ఆనియన్స్. ఓకే, సో కాసిన ఆనియన్స్ వేసేసి అలాగే ఒక్కసారి అలా ఫ్రై చేసేసేయండి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఈ టైంలో పోపులో వేసినట్టు కొంచెం వేయండి, వేసి ఒకసారి కలిపేసేయండి. సో మీడియం ఫ్లేమ్లో వీటిని ఒకసారి కొద్దిసేపు అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, సో ఇవన్నీ వేసి ఇవి కాస్త వేగుతూ ఉన్నాక ఇందులోకి మనం కావాల్సిన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ రెసిపీని మాత్రం ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది సింపులా లేకపోతే కాస్త ఏమైనా కష్టంగా ఉందా అని. సింపుల్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అండి. సో ఇందులోకి మనం వెజ్జీస్ యాడ్ చేసేద్దాం. ముందుగా క్యారెట్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ అలాగే బీన్స్, మీకు కుదిరితే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చి బఠానీ యాడ్ చేశాను నేను. ఓకే, పిల్లలు మీకు తింటారు అని అనిపిస్తే మాత్రం మంచిగా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి వీటిని కొంచెం సేపు ఉడకనివ్వండి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వండి వీటిని. ఓకేనా అండి? చూడండి, ఇలా మంచిగా ఉడుకుతూ ఉండాలి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. సింపుల్గా అయిపోయే అంత ఎక్కువ టైం ఏం పట్టదండి దీనికి. ఓకే, సో ఈ వెజిటేబుల్స్ కాస్త త్వరగా కుక్ అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ వేసాను ఇక్కడ. సో ఇలా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చాను. కొంచెం అన్నం మెత్తగా కాస్త అవ్వాలి కదా, మరీ మెత్తగా కాకుండా. ఓకే, సో చూస్తున్నారు కదండి ఇక్కడ వెజిటేబుల్స్ ఎలా ఉడుకుతున్నాయో. సో ఇలా అయ్యాక ఇందులోకి మనం సోయా సాస్ ఒక 1 స్పూన్ అలా సోయా సాస్ వేద్దాం. వేసి ఒకసారి మంచిగా కలిపేసేయండి. అలాగే ఇందులోకి ఒక 1 స్పూన్ వెనిగర్ వేస్తున్నాం. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే లాస్ట్లో రైస్ అంతా వేసాక లాస్ట్లో నిమ్మరసం పిండొచ్చు. లేదు సోయా సాస్ లేదు అన్నా స్కిప్ చేసినా పర్వాలేదండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇలా ఒక్కసారి అలా కలిపాక మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని నెమ్మదిగా ఇందులోకి ఇట్లా వేస్తూ ఉండాలి. నెమ్మదిగా ఇట్లా విప్పుతూ ఉన్నట్టు వేస్తుండాలి, ఏదన్నా గడ్డలు కడితే. సో ఇలా వేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేయడం కన్నా ఇంకా టాస్ చేసేసేయండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం నేను ఇక్కడ ఒక 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసాను. వేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి అంతా టాస్ చేసేయండి. చూడండి, మరీ ఎక్కువ కలపకండి, ఎందుకంటే రైస్ అది విరిగిపోతూ ఉంటుంది. ఓకే, ఇలా టాస్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా టాస్ చేసేసేయండి, ఇది ఈజీగా ఉంటుంది మీకు. సో ఇలా అయ్యాక నెమ్మదిగా స్లోగా కలిపేసేయండి.
కలిపాక ఒకసారి చూడండి, మీకేమన్నా సాల్ట్ ఇంకేమన్నా పడుతుందా అని చెప్పేసి చూడండి. సాల్ట్ పడుతుంది అంటే ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేసి యాడ్ చేసేయొచ్చు. ఓకే. హై ఫ్లేమ్‌లోనే ఇదంతా చేయాలండి. టాస్ చేయడం మాత్రం హై ఫ్లేమ్‌లో చేయండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. ఓకే. వన్స్ ఇది అయిపోయింది అన్నాక ఇందులోకి మనం ఇంకా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఒక్కసారి కలిపేసి బంద్ చేసేయడమే. అంతే అండి. సింపుల్‌గా, క్విక్‌గా అయ్యే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. పిల్లలకి బాక్స్‌లోకి బావుంటుంది. పెద్దలకైనా లంచ్ బాక్స్‌కైనా బావుంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you soon in next video.